హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నా. కాకపోతే ఇది మరీ మెత్తగా ఉడకబెట్టుకోకుండా కొంచెం ముక్కలుగా ఉంటేనే తినేటప్పుడు పులుపు తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడి కంప్లీట్ అయిన తర్వాత ఇది నేను 4-5 డేస్ కింద చేసిందనమాట. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా బాండి పెట్టేసుకొని ఒక గరిటెడు ఆయిల్ అయితే వేసుకోవాలి. టమాటోలను అయితే శుభ్రంగా కడిగేసి కొంచెం ఒక అరగంట సేపు ఆరబెట్టి ముక్కలు కట్ చేసుకోవాలి. దానికోసం అయితే టమాటోలు ఎర్రగా ఉండాలి, గట్టిగా తీసుకోవాలి. గట్టిగా ఉన్నాయి మాత్రమే, పండినవి అట్లయితే కనుక కొంచెం ఈ మధ్యన పురుగులు వస్తున్నాయి కదా, కాబట్టి చూసి కట్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఇది ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి నేనైతే చింతపండు ఒక 50 గ్రాములు చింతపండు అయితే పొట్టంతా తీసి పెట్టుకున్నాను. ఒక పావు కంటే కొంచెం ఎక్కువ కప్పెడు ఉప్పు అయితే వేసుకున్నాను. చిన్న కప్పులో ఒక పావు కప్పు అనుకోండి. ఈ టమాటాలు వచ్చేసి ఒక 3/4 కేజీ ఉంటాయి. 1/2 కేజీ మరి పావు కేజీ. ఎందుకంటే ఉప్పు వేయగానే టమాటాలు తొందరగా మెత్తగా ఉడికిపోతాయి కదా, ఇలా నీరు వచ్చేస్తుంది కదా, తొందరగా బాగా ఉడికిపోతాయి. అప్పుడు ఇందులోకి ఇంకా కారం అయితే నేను తాలింపులో వేస్తాను, ఉడికేటప్పుడు అయితే వెయ్యను. ఇంకా చింతపండు కూడా నారలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలు చుంచేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసినాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుందాం. ఇంకా ఈ స్టీల్ కడాయిలకు బాగా అడుగంటుతుందని నేను ముందే ఒక గరిటెడు ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఇలా ఉడకబెట్టి మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ అది అంత టేస్ట్గా ఉండదు. మనకు ముక్క పంటి కింద తగిలితేనే టేస్ట్ అనేది ఉంటుంది. అది ఉడికింది, దింపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని తాలింపు కోసం అయితే ఒక 150 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఇంకా జీలకర్ర అయితే ఇట్లా వేయించి పెట్టుకున్న పొడి చేసుకోవడానికి. మెంతుల పొడి కూడా ఒక టీ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను. ఇంకా తాలింపు గింజలు అయితే వేసుకుందాం. 2 ఎండుమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు అయిన తర్వాత దింపేసి పెట్టుకుందాం. ఇప్పుడు జీలకర్రను పొడి అయితే చేసుకుందాం. జీలకర్ర పొడి కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఆయిల్ దింపేసి పెట్టుకున్నాం కదా తాలింపుది, అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇట్లా కలిపేసుకొని ఇందులోకి కారం అయితే ఒక 1/2 కప్పు తీసుకున్నా. జీలకర్ర పొడి కూడా వేసుకుందాం, అలాగే మెంతి పొడి కూడా వేసుకుందాం ఇందులోనే. ఇంకా ఇంగువ వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇంగువ లేకుండే. ఇప్పుడు ఈ కారం పొడి కూడా ఆయిల్లో వేసి కలుపుకుందాం. కొంచెం పచ్చివాసన అనేది పోతుంది కదా. ఉడికేటప్పుడు కారం వేసే కన్నా ఇట్లా ఆయిల్లో కారం వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఒక గడ్డ ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. మొత్తం పొట్టు తీసుకున్న పాయల్ని కూడా ఈ టమాటో గుజ్జులో కలిపేసుకోవాలి. వాటితో పాటు టమాటాలతో పాటు ఎల్లిపాయలు కూడా బాగా అందులో మాగిన తర్వాత పుల్ల పుల్లగా బాగుంటాయి తినడానికి. ఇంక ఇప్పుడు తాలింపు వేసి పెట్టుకుంది కూడా మొత్తం ఈ టమాటో గుజ్జులో కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో. అయితే మామూలుగా మనం బయట పెట్టుకొని తింటే కనుక ఒక నెల రోజుల వరకు పనికొస్తుంది. కాకపోతే ఇట్లా చేసుకున్న పచ్చడి మనం ఎప్పుడైనా కూరలు లేనప్పుడు అట్లా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి.